ప్రతిదానికి మా దగ్గరికి రాకండి, ఏదైనా ఉంటే కింది కోర్టులో చూసుకోండి అంటూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డికి షాక్ ఇచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతకు షాక్ అనే దానికన్నా ఇది కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకు పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఆల్రెడీ సిబిఐ విచారణ పూర్తయిపోయింది. సిబిఐ విచారణ పూర్తయిన తర్వాత ఇంకా సుప్రీంకోర్టు ఏం చెబుతుంది, మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ వేస్తుందా? కానీ వైఎస్ సునీతారెడ్డి ఈ సిబిఐ విచారణపై అనుమానంతో మళ్ళీ సుప్రీంకోర్టుకు మెట్లెక్కడం జరిగింది. పదే పదే మా దగ్గరికి ఎందుకు వస్తారు, మీరు ఏదైనా ఉంటే కింది కోర్టులో చూసుకోండి, మేము మళ్ళీ సిబిఐ విచారణను కోరలేం కదా, మీరు కింది కోర్టుకి వెళ్తే వాళ్ళు సిబిఐ విచారణ వేసినా మాకు అభ్యంతరం లేదు, లేకపోతే ఇంకేదైనా కొత్తగా నిర్ణయాలు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు అన్నట్లు మీరు ప్రతిసారి మా దగ్గరికి రాకండి అంటూ వైఎస్ సునీతారెడ్డికి సూచనలే కాదు పెద్ద షాక్ ఇచ్చిందనే మనం చెప్పుకోవాలి. సుప్రీంకోర్టు 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఎన్నికలు 3 నెలలు ఉన్నాయనగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య చంద్రబాబు పీరియడ్లోనే జరిగింది. ఈ హత్యకు గల కారణాలు రకరకాలుగా చంపినోడిని పక్కకు వదిలేశారు, చంపినోడిని బెయిల్పై తీసుకొచ్చారు. చంపినోడిని ఎవరు బెయిల్పై తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు అండ్ కోనే చంపినోడు దస్తగిరిని బెయిల్పై తీసుకురావటం జరిగింది. అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఎందుకు అంత ఇంట్రెస్ట్ కూటమి ప్రభుత్వానికి? పదే పదే కూడా వైఎస్ అవినాష్ రెడ్డిని నిందితుడు అని మాట్లాడుతూ బాబాయ్ హత్య గొడ్డల పోటు అనే కామెంట్లు పెడుతూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఎలాగైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డిని ఇందులో ఇరికించాలి అనేదే చంద్రబాబు అండ్ కో యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అనేది. చంపినోడు బాగున్నాడు. ఆ హత్య కేసు గురించి ఫస్ట్ గుండెపోటు అన్నారు, మళ్ళీ గొడ్డల పోటు అన్నారు, మళ్ళీ అవినాష్ రెడ్డిని తీసుకొచ్చారు. సిబిఐ ఎంక్వైరీ పూర్తయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు విచారణ చేస్తారు? ఎన్ని సంవత్సరాలు విచారణ చేసినా జరగంది జరిగినట్లు న్యాయస్థానాల్లో నిరూపించాలంటే మీ తాతల తరం కూడా కాదు. ఎందుకంటే ఏదైనా జరుగుంటే జరిగిందని చెప్తారు న్యాయస్థానాల్లో. జరగని దాన్ని జరిగినట్టు మనం న్యాయస్థానాల్లో నిరూపించాలి, పదే పదే కూడా సోషల్ మీడియాలో ఆరోపణలు చేయాలి అనుకుంటే మీలాగా న్యాయస్థానాలు కళ్ళు మూసుకొని తీర్పులు ఇవ్వవు అనే చంద్రబాబు నాయుడు అండ్ కో గుర్తుపెట్టుకోవాలి. సునీతారెడ్డి వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఆమె బాగానే ఉన్నది, మా అన్నకేం సంబంధం, అవినాష్ రెడ్డికి ఏం సంబంధం అని అన్నది. మధ్యలో ఏమైందో ఏమో, షర్మిల పార్టీ నుండి దూరం అయింది. సునీతారెడ్డి జగన్మోహన్ రెడ్డిపై అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేయటం మొదలుపెట్టింది. వైఎస్ సునీతారెడ్డికి ఎల్లో మీడియా సపోర్ట్ దక్కింది. చంద్రబాబు నాయుడు కూడా బ్యాక్ నుండి రాళ్ళు విసరటం మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు అండ్ కో వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసేవాళ్ళు. బాబాయ్ హత్య, గొడ్డలి పోటు, ఇలా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిపై అవినాష్ రెడ్డిపై ఎన్నో ట్రోల్స్ చేశారు. చంపినోడేమో బాగున్నాడు, చంపినోడిని బెయిల్పై తీసుకొచ్చారు. సొంత లాయర్లతో ఆయనపై కేసులు వాదించి ఆయన్ని బెయిల్కి తీసుకొచ్చి ఆయన లక్షణంగా దర్జాగా తిరుగుతున్నాడు. ఇప్పుడు చంపినోడిని ఎందుకు అంత ఇంట్రెస్ట్గా బయట తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపినోడిని బయట తీసుకొచ్చారనేది. సిబిఐ విచారణ పూర్తయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏదో జరగాలి, సిబిఐ విచారణ తప్పుగా జరిగింది అని దేశంలో ఎవరు అనలేదు రెండోసారి సిబిఐ విచారణ కోరాలని ఒక కేసుకు సంబంధించి. మళ్ళీ సుప్రీంకోర్టుకు వైఎస్ సునీతారెడ్డి వెళ్ళింది. ఎవరి ప్రోద్బలంతో వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, సునీతారెడ్డే చెప్పాలి. ఇదంతా కూడా ఎలా ఉందంటే కోర్టులు న్యాయస్థానాలకు కూడా ఇందులో రాజకీయ కోణం ఉంది అని న్యాయస్థానాలు కూడా నమ్ముతున్నాయి. అందుకే ప్రతిదానికి మా దగ్గరకు రాకండి, ఆల్రెడీ జరిగిన విచారణ మళ్ళీ చేయమని మేము ఎలా ఆదేశిస్తాం?
మీరు ఏదైనా ఉంటే కింది కోర్టులో చూసుకోండి, మా దగ్గరకు రాకండి అని సుప్రీంకోర్టు కరాఖండిగా వైఎస్ సునీతారెడ్డికి చెప్పేయటం జరిగింది. వైఎస్ సునీతారెడ్డికి ఇది చొక్కెదురని చెప్పాలి. కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అండ్ కోకి షాక్ అని మనం చెప్పుకోవాలి.